నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు NC24 అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఏ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. సార్, తండేల్ మూవీతో మంచి హిట్ కొట్టాడు నాగ చైతన్య. మరి ఇప్పుడు NC24 గురించి ఆసక్తికరంగా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఏ విధంగా ఉండబోతుంది ఈ సినిమా? అంటే విరూపాక్ష డైరెక్టర్తో వస్తుందా, లేదు అంటే అసలు ఏ విధంగా రాబోతుంది? యాక్చువల్గా ఈ మధ్య కాలంలో మంచి సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా సుకుమార్ రైటింగ్స్ నుంచే వస్తున్నాయి. ఐదర్ యాక్షన్ థ్రిల్లర్స్ కానీ, మైథికల్ థ్రిల్లర్స్ కానీ, లేకపోతే సింపుల్ కమర్షియల్ సినిమాస్ అయినా కానీ, వాటెవర్ చిన్న చిన్న లవ్ స్టోరీస్ అయినా కూడా ఎక్కువ సుకుమార్ రైటింగ్స్ నుంచే వస్తున్నాయి. అంటే ఆయన మూల కథ అందిస్తే దాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. దానికి ఒక సీక్వెల్ కూడా ఉందని కూడా వింటున్నాము. అలాంటి విరూపాక్షని తీసినటువంటి మేకర్స్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఏంటి ఈ సినిమా అంటే, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్ వీడియో చూస్తే ఎంత బాగా శ్రమిస్తున్నారో అర్థమైపోతుంది. హాలీవుడ్ టెక్నాలజీని అవలంబించుకొని అప్పుడెప్పుడో రజనీకాంత్ మోషన్ యాక్ట్ ద్వారా కొచ్చడి అని తీశారు, రజనీకాంత్ అండ్ దీపికా పదుకొనే. అలాంటి హావభావాలు రికార్డ్ చేసుకున్నారు. రోబోలో రజనీకాంత్ చేసినటువంటి దాన్ని కూడా ఇందులో చూసాం మనం. లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, ప్రీ ప్రొడక్షన్ టైంలో కథ ముందు జరిగేవన్నీ కూడా లొకేషన్స్ అవి ఇవి షెడ్యూలింగ్ A to Z, ఇక్కడ జరుగుద్ది, ఇక్కడ విలన్ పడిపోతాడు, అక్కడ నుంచి హీరో ఇలా వస్తాడు, అవన్నీ రిహార్సల్స్ చేసి 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 ఇప్పుడు షూట్కి వెళ్తున్నారు. అంటే ఇంకా ఎట్లా చెప్పండి, ది బెటర్మెంట్ కోసమే. ఒక సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రూపంలో వెళ్తుంది. యాక్షన్ థ్రిల్లర్, మైథలాజికల్ థ్రిల్లర్ మళ్ళీ. అంటే ఇంకా ఏదో దగ్గర మీకు దేవుడు, దయ్యం, పంచభూతాలు లాంటివి కూడా కనపడవచ్చు, ఆశ్చర్యం లేదు. దైవశక్తికి సంబంధించి సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ అలా ఏదైనా తీసుకోవచ్చు. ఇకపోతే నాగ చైతన్య గురించి మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి కెరీర్ మొదలైనప్పటి నుంచి చాలా సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా తీసే లెవెల్లో చేశాడే అన్న సినిమా ఏమో సరిగా ఆడవు. లైక్ బెజవాడ, కొన్ని సినిమాలు ఉన్నాయి చాలా బాగా చేస్తాడు, కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలా. బాగా హిట్ అయిన సినిమాలు ఏమో క్రెడిట్ హీరోయిన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి అలాగే వస్తుంది, అదేంటో మరి. ఇప్పుడు 100% లవ్ తీసుకున్న మహాలక్ష్మి కొట్టేసింది. లవ్ స్టోరీ తీసుకున్న సాయిపల్లి, అఫ్కోర్స్ సాయిపల్లి ఉంటే ఎవరు ఏ హీరో నిలబడలేరు, ఆ తర్వాత సంగతి. అండ్ ఇట్లా ఇప్పుడు నిన్న సాయి పల్లవి ఉన్నా కూడా తండేల్లో తన మాస్ ఇమేజ్ అనేది చూపించుకున్నాడు. ఎందుకు తండేల్ బాగా హిట్ అయిందో చెప్పనా, పుష్పలాగా కూడా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు హీరో ఎంత మాస్గా ఉంటే ఇష్టపడుతున్నారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టున్నాం. అంటే అట్లుండాలి, రఫ్ లుక్, రగుడు లుక్. నువ్వు నీట్గా టక్కు టై కట్టుకొని వచ్చి కొడితే ఒప్పుకోవట్లా, అది గేమ్ చేంజర్ లాగా. నున్నగా ఉండొద్దు, ఫుల్ చింపు ఇట్లా మాసిగా ఉన్నామనుకో అబ్బా మన హీరో అనేలా చూస్తున్నారు. తండేల్ బాగా రీచ్ అయిపోయింది. అలాగే తండేల్ లాంటి సినిమా అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కూడా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా అఫ్కోర్స్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో ఇతని పర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళు మేకింగ్ అంటే సినిమా కూడా చాలా శ్రద్ధగా తీస్తున్నారు. సస్పెన్స్ని చాలా గ్రాప్ చేయడానికి, ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అంటే ఈ చిన్న దాంతోనే, ఇంకా దీనికి సంబంధించి మనకు సాంగ్స్ రాలేదు, టీజర్స్ రాలేదు, ట్రైలర్స్ రాలేదు. బట్ ఈ మేకింగ్ అంతా చూస్తుంటే ఎంత బాగా కష్టపడుతున్నారో అనిపిస్తుంది. VFX వర్కులు కూడా ఉంటాయి, ఎక్కువ గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు వాడతారు. అండ్ ఈ రోబోటిక్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. వెరసి అన్నీ కలుపుకుంటే ఈ సినిమా నన్ను అడిగితే, అంటే వీళ్ళ బడ్జెట్ ఎంతో నాకు తెలీదు, అడవుల్లోనూ అక్కడిక్కడ తీస్తున్నారు, కొంచెం గుహల చుట్టూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఇది 200-300 CR ఈజీగా రీచ్ అయిపోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే 500 కోట్లు అయితే కొల్లగొట్టుద్ది.
అంటే వాళ్ళ హార్డ్ వర్క్కి నేను ఇచ్చే కాంప్లిమెంట్ అది. బికాజ్ ఒక యూనిట్ ఒక సినిమా కథ విషయంలో ఇంత రిహార్సల్స్ చేయడం నేను ఎప్పుడు చూడలే. షూటింగ్కే ఒక ఖర్చు కదమ్మా, మళ్ళీ అంత ఖర్చు నువ్వు మళ్ళీ రిహార్సల్స్ చేయడం ఏంటి? అక్కడక్కడే ఏదో ఒకటి చెప్పుకొని ఒకరోజు అటైనా ఇటైనా బడ్జెట్ ఏదో చూసుకొని చేస్తారు. బట్ అట్లా కాదు, ది పర్ఫెక్షన్. నిర్మాత కూడా చాలా ఆసక్తిగా ఇలా చూస్తున్నాడు ఏదో జరుగుతుంది ఇక్కడ అని. అందరూ సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథలో అసలు ఇది ఏదో అవుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళ ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందైతే నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అంటే మరి మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉందండి? ఇప్పుడు అదే అంశానికి వస్తే వీళ్ళు ఆల్రెడీ గతంలో పనిచేసిన హీరోయిన్స్ తీసుకుంటారా, లేకపోతే కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే మలయాళం నుంచి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తారా అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూసే టైంలో సో రీసెంట్లీ ఎన్టీఆర్తో ఒక హీరోయిన్ని ఫిక్స్ చేశారని ఒక న్యూస్ వచ్చింది. ఆ అమ్మాయి మన ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్. ఆమె ఇంతకుముందు అప్పుడో ఎప్పుడో అనే సినిమా చేసింది నిఖిల్తో. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, బట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుండింది. సో ఆ పిల్లని మళ్ళీ దీంట్లో ఫిక్స్ చేశారని ఒక న్యూస్, బట్ ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇంకా వీళ్ళు ఆప్షన్స్ వేరే ఉంటే కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలలో మోస్ట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టులనే తీసుకుంటారు. అంటే గ్లామర్ ఆర్టిస్టులు పనికిరారు, పర్ఫార్మెన్స్ సంథింగ్ ఏదో చేసేవి. అలాంటి వాళ్ళని వీళ్ళైతే తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత ఎవరైతే సుకుమార్ శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి మాస్ ఫిలిమ్స్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకని అంటారు? మాస్ ఫిలిమ్స్కే మొగ్గు చూపుతున్నారు ఎందుకు అంటే, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ టైప్ సినిమాలే తీస్తారు. జంధ్యాల ఈవివి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉంటారు. శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి, భీమినేని శ్రీనివాసరావు, వీళ్ళంతా ఒక జోనర్. ఆబ్వియస్లీ అంటే గురువుకు తగ్గ శిష్యులు అంతే కదా. ఇక్కడ కూడా అంతే, సుకుమార్ని ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు. సుకుమార్ యాజ్ యూజువల్గా ఇప్పుడు నాట్ ఓన్లీ పుష్ప ఇప్పుడు వచ్చిందిలే, పుష్ప 1 మొన్న వచ్చింది. సుకుమార్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. అప్పటి నుంచి ఆయన వర్కింగ్ స్టైల్ ఇవన్నీ చూసిన వాళ్ళు తన దగ్గర ఇంకా మూలకథలు తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది మాస్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ కూడా హీరో మాస్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు రామ్ చరణ్ని గేమ్ చేంజర్గా నువ్వు నున్నగా మేకప్ వేస్తే నాట్ యాక్సెప్టెడ్. నువ్వు పెద్ద పోస్టర్ చూడ, ఆ సినిమాకు మించిన ఇది వచ్చింది రెస్పాన్స్. ఈవెన్ మన అదే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎంత సిన్సియర్గా ఎన్ని చేసినా ఎవరు చూడలే. గద్దలకొండ గణేష్ అంటే వెంటనే ఎగబడి చూశారు. సమ్ టైమ్స్ అంతే, మాస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆడియన్స్ అలాగే ఉన్నారు, వీళ్ళు తీసేవాళ్ళు కూడా ఇంకా కొత్త ప్రజెంట్ చేయడంలో. ఈవెన్ ఇప్పుడు కేజీఎఫ్, సలార్ ఇవన్నీ వెళ్ళడం కూడా మాసే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా మాసే. అది మొత్తానికి NC 24 మూవీ ఒక సెన్సేషన్ని సృష్టిస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.